న్యూ ఇయర్ సెలబ్రేషన్ వేళ సిటీలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు జరుగుతున్నాయి. రాత్రి 7 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు జరగనున్నాయి. తాగి పట్టుబడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. న్యూ ఇయర్ వేళ న్యూసెన్స్ జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నారు పోలీసులు. ఇటు అన్ని ఫ్లైఓవర్లు కూడా మూసివేశారు. ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని అంటున్నారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ రామ్ ప్రసాద్ అందిస్తారు. రామ్ ప్రసాద్, సిటీలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తున్నట్టున్నారు. సో దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఈరోజు సాయంత్రం 7 గంటల నుంచి అయితే హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 120 ప్రాంతాల్లో ఏకకాలంలో డ్రంక్ అండ్ డ్రైవ్లు కొనసాగుతూ ఉన్నాయి. మనం చూడవచ్చు, మనం ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2లో అయితే ఉన్నాం. ఒకసారి గమనించవచ్చు, ప్రతి వాహనాన్ని కూడా ఇటు వచ్చేటువంటి వాహనదారులందరినీ కూడా ద్విచక్ర వాహనాలు, అదేవిధంగా 3 వీలర్స్ 4 వీలర్స్ అన్ని రకాల వాహనాలన్నింటినీ కూడా చెక్ చేస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం ఒకసారి చూడవచ్చు. ఎందుకంటే 31st అనగానే చాలామంది యువత మొత్తం కూడా రోడ్డు మీదకి డ్రంక్ చేసుకుంటూ డ్రైవ్ చేస్తారనేటువంటి ఉన్న నేపథ్యంలో అయితే ఇటు పోలీసులు మనం చూడవచ్చు, ఇప్పటికే ఈ నెల 24 నుంచి 30వ తేదీ వరకు ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి అర్ధరాత్రి 1 గంట వరకు అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ చెకప్లు నిర్వహించిన క్రమంలో ఈరోజు 31st కావడంతో చాలా సెలబ్రేషన్స్ ఎక్కువ జరుగుతాయి. కాబట్టి ఈరోజు అర్ధరాత్రి తెల్లవారుజామున 3 గంటల వరకు కూడా, ఈరోజు సాయంత్రం 7 గంటలకు ప్రారంభమైనటువంటి యొక్క చెకింగ్స్ అయితే తెల్లవారుజామున వరకు కూడా కొనసాగుతాయని చెప్పేసి ఇప్పటికే సిపి ప్రకటించిన క్రమంలో ఇటు పోలీసు అధికారులందరూ కూడా హైదరాబాద్ వ్యాప్తంగా అయితే మనం చూడవచ్చు 120 ప్రాంతాలలో ఏకకాలంలో అయితే ఇటు ఒకవైపు డ్రంక్ అండ్ డ్రైవ్లు కొనసాగుతున్న క్రమంలో మరికొన్ని ప్రాంతాలలో ఇటు డ్రగ్స్కి సంబంధించినటువంటి టెస్టులను కూడా నిర్వహిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కొనసాగుతూ ఉంది. మనం చూస్తున్నాం, ప్రతి వాహనాన్ని కూడా ఇటు ద్విచక్ర వాహనం కానీ 4 వీలర్లు ప్రతి ఒక్కటి కూడా డ్రంక్ అండ్ డ్రైవ్లు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితిని మనం ఒకసారి గమనించవచ్చు. ఇటు సాధారణ ట్రాఫిక్కు ఇబ్బంది కలగకుండానే ఇటు పోలీసులు అయితే మనం చూడవచ్చు, ఇప్పటికే జరుగుతున్నటువంటి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులలో ఇటు ట్రాఫిక్ పోలీసులతో పాటు లా అండ్ ఆర్డర్ పోలీసులు సంయుక్తంగా అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. మనం ఒకసారి ఇక్కడ పంజాగుట్ట ఏసీపీ హరిప్రసాద్ ఉన్నారు, మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ అసలు డ్రంక్ అండ్ డ్రైవ్స్ ఏ విధంగా నిర్వహిస్తూ ఉన్నారు? ఎన్ని పాయింట్స్ ఏర్పాటు చేసినారు సార్ పంజాగుట్ట పరిధిలో? పంజాగుట్ట పరిధిలో మనం 25 పాయింట్స్లో మనం వేయడం జరిగింది. ప్రధానంగా మనకి జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, పంజాగుట్ట, ఎస్ఆర్ నగర్, ఇది ట్రాఫిక్ వెస్ట్ జోన్ అంటారు. ఈ జోన్లో మనం మా సిపి సజ్జనార్ సార్ ఆదేశాల మేరకు మేము ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది. ఎందుకని ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రధాన ఉద్దేశం మేము పెట్టింది ఎందుకంటే ఈ తాగి ఎవరైతే వాహనాన్ని నడుపుతారో వాళ్ళని పట్టుకోవడానికి మేము చేసే ప్రయత్నం ఇది. ఎందుకంటే వాళ్ళు తాగి వాహనం నడిపినప్పుడు వారు ప్రమాదానికి లోను కావచ్చు. ఎవరైతే ఇన్నోసెంట్స్ ఈ నూతన సంవత్సరం గురించి ఫ్యామిలీతో పిల్లలతో ఎక్కడైనా ఈవెంట్స్కి అటెండ్ అయ్యి వచ్చేవాళ్ళు వాళ్ళ ప్రమాదానికి గురై వీళ్ళ ద్వారా చనిపోయే అవకాశం ఉంటుంది, లేదా గాయపడే అవకాశం ఉంటుంది. ఇట్లాంటివి జరగవద్దనే ఉద్దేశంతో ఇది ప్రివెంట్ చేయడానికి మా సిపి సజ్జనార్ గారు ఈ పార్టీలను ఏర్పాటు చేసినాం. మేము అన్నింటినీ మానిటర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇది పార్క్ హైత్ అంటారు, రోడ్ నెంబర్ 2 జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్. అదేవిధంగా చెక్ పోస్ట్ ఉంటుంది చిరంజీవి బ్లడ్ బ్యాంకు, అదేవిధంగా టీఎస్ స్టడీ సర్కిల్ ఖమ్మాన్ దగ్గర, అదేవిధంగా వెంగళరావు పార్క్, అదేవిధంగా గ్రీన్ ల్యాండ్స్, ఎస్ఆర్ నగర్ విజయభాస్కర్ రెడ్డి స్టేడియం, అదేవిధంగా మన మెయిన్ ప్రధానంగా 1/12 అంటే ఆల్ పార్ట్స్, పర్టికులర్గా విజేత, రోడ్ నెంబర్ 36 ముగ్ధా, డైమండ్ హౌస్, అంటే ప్రతి పాయింట్ కూడా వాళ్ళు ఎవరైనా తాగి డ్రైవింగ్ చేస్తే ఎవరు తప్పించుకునే అవకాశం ఉండదు. దయచేసి మీ మీడియా ద్వారా విజ్ఞప్తి చేసేదంటే ఎవరైనా డ్రంక్ డ్రైవ్ ఉన్నట్టయితే వాళ్ళు తప్పకుండా డ్రైవర్ని ఉపయోగించుకోవాలి. డ్రైవర్ని వేరే వారిని పెట్టుకొని వాళ్ళు వాహనం నడిపినట్టయితే ఎవరు ప్రమాదానికి కాకుండా ఈ నూతన సంవత్సరం ఆనందంగా జరుపుకునే అవకాశం ఉంటుంది. సార్, మనం చూస్తే ఇప్పటికే ఇటు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో వారం రోజులుగా కూడా ఈ నెల 24 నుంచి 30 వరకు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. సో దాని యొక్క ప్రభావం ఏమన్నా ఉండి ఈరోజు ఏమైనా కేసెస్ తక్కువ నమోదవుతున్నాయి? ఎలాంటి కేసెస్ నమోదవుతున్నాయి? అంటే దొరుకుతున్నారు కొంతమంది 2 వీలర్స్ 4 వీలర్స్, కానీ కంటిన్యూగా మా సిపి గారు ఈ విధంగా ఒక వారం నుంచి పెట్టడం వల్ల చాలా వరకు తగ్గింది. ర్యాష్ డ్రైవింగ్ కూడా లేదు, ఏమి యాక్సిడెంట్ కూడా కాలేదు ఈ మధ్యకాలంలో. బికాజ్ ఆఫ్ ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ రోజు కండక్ట్ చేయడం వల్ల ఎవరైతే విచ్చలవిడిగా తాగి వాహనాలు నడిపే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది. కేసెస్ కూడా ఈరోజు తక్కువనే నమోదవుతున్నాయి. సార్, మనం ప్రధానంగా చూస్తే ఈ యొక్క డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిన వారికి ఎలాంటి పనిష్మెంట్స్ ఉన్నాయి? అంటే ఫస్ట్ టైం దొరికిన వాళ్ళకు, సెకండ్ టైం దొరికిన వాళ్ళకు అసలు ఎలాంటి చర్యలు తీసుకుంటా ఉన్నారు సార్? వారికి యాక్చువల్గా మీరు చూశారు, ఎవరైతే మోర్ దాన్ 200 వచ్చిందనుకో వాళ్ళకి ఖచ్చితంగా జైలు శిక్ష ఉంటుంది. 2 days 3 days 4 days 5 days 15 days. మన రీసెంట్ కూడా మనం ట్రావెల్స్ వాళ్ళని చూసినాం. వాళ్ళు చూసినప్పుడు వాళ్ళకి ట్రావెల్ బస్ నడిపే అతను ఒక 2 దొరికారు రీసెంట్గా.
వాళ్ళకి ఒక రోజు ఈరోజే వాళ్ళకి ఒక 15 రోజులు ఒక రోజు 10 రోజులు జైలు పట్టడం జరిగింది. అదేవిధంగా కొంతమందికి తక్కువ వచ్చింది అనుకోండి, 50-60 BSc లెవెల్స్ వస్తే వాళ్ళకి జనరల్గా మనకి సోషల్ సర్వీస్ ఇస్తారు. అది లేదు మరీ 50 లోపు వచ్చిందనుకోండి వాళ్ళకి జనరల్గా 2100 రూపీస్ ఫైన్ వేసి కోర్టు విధించడం జరుగుతుంది. సార్ మనం చూస్తే తెల్లవారితే నూతన సంవత్సరము, సో 31st వేడుకలలో ఇటు డ్రంక్ చేసి డ్రైవ్ చేసే వారికి ఎలాంటి సలహాలు ఇస్తారు? అంటే ప్రజలకు ఇబ్బందులు లేకుండా సాధారణ ప్రజలు ఇబ్బంది పడ ఎలాంటి సలహాలు ఇస్తారు? మనము మా సిపి గారు మా అందరికి కూడా బ్రీఫ్ చేయడం జరిగింది. మేము కూడా ప్రజల్లో అవేర్నెస్ ఇస్తున్నాం. మా సిపి గారు సజ్జనార్ సార్ 2-3 సార్లు ప్రెస్ మీట్ పెట్టి సారే స్వయంగా రంగంలో దిగి మీరు చూశారు మొన్న టీఎస్ స్టడీ సర్కిల్, చెక్ పోస్టు, ఈ వేరియస్ ప్రదేశాల్లో పర్సనల్గా సారు వచ్చి మానిటర్ చేయడం జరిగింది. దాన్ని మేము ఆదర్శంగా తీసుకొని మేము కూడా యువతకి మేము చేసేది ఏంటంటే అదేవిధంగా వాళ్ళ పేరెంట్స్ కూడా తల్లిదండ్రులు కూడా చెప్తున్నాం, మీ పిల్లలు ఎవరైనా కానీ పెద్దవాళ్ళు కానీ చిల్లవారు ఎవరు తాగి ఉంటే మటుకి వాళ్ళకి వాహనం ఇవ్వద్దని చెప్తున్నాం. వాళ్ళు ఖచ్చితంగా డ్రైవర్ని ఎంగేజ్ చేసుకొని నడిపినట్టయితే వాళ్ళు కూడా సేఫ్గా ఇంటికి పోయే అవకాశం ఉంటుంది. చాలా వరకు మేము తాగొద్దని మేము కోరుకుంటున్నాం. ఎక్కడైనా ఈవెంట్స్ ఉన్నప్పుడు ఆ ఇళ్లలోనే ఆ కుటుంబ సభ్యులతోటి జరుపుకుంటే ప్రశాంతంగా ఉంటుంది. లేదు ఏదైనా ఈవెంట్స్కి వచ్చినప్పుడు తప్పనిసరిగా డ్రైవర్ని ఎంగేజ్ చేసుకుంటూ వాళ్ళు సేఫ్గా ఇంటికి పోతారు. ఆ కుటుంబంలో కూడా ఎట్లాంటి విషాదం ఉండదు. ఆ కుటుంబంలో ఎవరైనా చనిపోయారనుకోండి, లేకపోతే గాయపడ్డారు, ఆ కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సరం వేడుకలు ఇంకేం జరుపుకుంటారు, వాళ్ళకి విషాదం అయిపోద్ది ఆ కుటుంబంలో. అందుకని అడ్డదిడ్డంగా ఈ తాగిన తర్వాత వాళ్ళ సెల్ఫ్ కంట్రోల్ లేక వాళ్ళు ఎక్కడైనా డివైడర్ వాళ్ళు సెల్ఫ్ కొట్టుకోవడం జరుగుతుంది, లేకపోతే ఇక ఫ్లైఓవర్ నుంచి కింద పడే అవకాశం ఉంటుంది. ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి దయచేసి మీ పిల్లలకు కానీ మీ యొక్క పేరెంట్స్ ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా కౌన్సిలింగ్ చేసి వాళ్ళ పిల్లల్ని కంట్రోల్ పెట్టుకోవాలని చెప్తాను. సో మొత్తంగా చూసినట్లయితే ఒకవైపు అట్టహాసంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్ జరుగుతున్నాయి, కానీ మరొక వైపు పోలీసులు మాత్రం ప్రజలకు సంబంధించినటువంటి భద్రతా విషయంలో మనం ఇప్పటికే చూస్తున్నాం. హైదరాబాద్ వ్యాప్తంగా కూడా గడిచిన వారం రోజుల నుంచి కూడా సిపి సజ్జనార్ నేతృత్వంలో చాలా వరకు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్స్ నిర్వహించడం జరిగింది. ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి అర్ధరాత్రి 1 గంట వరకు నిర్వహించడం జరిగింది. కానీ ఈరోజు 31st కావడంతో, ఎందుకంటే తెల్లవారితే న్యూ ఇయర్ ఎవరికి కూడా విషాదంగా మారొద్దంటూ కొద్దిసేపటి క్రితమే తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి కూడా ఇటు సలహా సూచనలు చేయడం జరిగింది. ఎందుకంటే కొత్త సంవత్సరంలో కొత్తగా ఏదైతే లక్ష్యాలను చేరువయ్యే విధంగా మీ యొక్క ఆలోచనలు ఉండాలి తప్ప డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి ఇటు తమ జీవితాలలో ఈ చీకటిని నింపుకునే విధంగా ఉండొద్దు. తెల్లవారు లేవగానే కొత్త సంవత్సరాన్ని ఆకాంక్షించాలి, ఆస్వాదించాలి తప్ప డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికి ఇటు కేసుల పాలై జైళ్ల పాలయ్యేటువంటి పరిస్థితులు రాకూడదంటూ కూడా ఇటు తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి కూడా ఇటు పిలుపునివ్వడం జరిగింది. మొత్తంగా ఒకవైపు ఇటు ఆనందంగా సెలబ్రేషన్స్ జరుగుతున్నప్పటికీ కూడా ప్రజల భద్రతకు సంబంధించి మాత్రం తెలంగాణ రాష్ట్ర పోలీస్ విభాగం పూర్తి స్థాయిలో డ్రంక్ అండ్ డ్రైవ్లో నిలువరించే విధంగా గత వారం రోజుల నుంచి కూడా హైదరాబాద్ వ్యాప్తంగా చూస్తే హైదరాబాద్ కమిషనరేట్లో వారం రోజులుగా ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించడంతో పాటు ఈరోజు మెగా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఒకటే రోజు అంటే మనం చూస్తే ఈరోజు సాయంత్రం 7 గంటల నుంచి రేపు తెల్లవారుజామున 3 గంటల వరకు ఏకకాలంలో 120 ప్రాంతాలలో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఇప్పటికే ఈ యొక్క డ్రంక్ అండ్ డ్రైవ్లకు సంబంధించి అధికారులకు హైదరాబాద్ సిపి సజ్జనార్ ఇటు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా పలు సూచనలు చేయడం జరిగింది. ఎందుకంటే ఇటు యాక్సిడెంట్ ఫ్రీ న్యూ ఇయర్కు స్వాగతం పలకాలి, హైదరాబాద్లో ఎక్కడ కూడా ప్రజలు ఇబ్బంది పడకూడదు, ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలగొట్టకూడదు. ఎందుకంటే ఇటు డ్రంక్ చేసి డ్రైవ్ చేస్తున్నటువంటి వాళ్ళు సాధారణ ప్రజలను ఎక్కడ కూడా ఇబ్బందికి గురి చేయకూడదు అని చెప్పేసి వీడియో కాన్ఫరెన్స్ల ద్వారా కూడా ఇటు డీసీపీ నుంచి క్షేత్రస్థాయి అధికారుల వరకు కూడా సలహాలు సూచనలు చేసిన క్రమంలో నేరుగా మనం చూడవచ్చు గడిచిన వారం రోజుల్లో జరిగినటువంటి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులను కూడా ఇటు స్వయంగా హైదరాబాద్ సిపి సజ్జనార్ ఇటు క్షేత్రస్థాయిలోకి వచ్చి కూడా పరిశీలించడం జరిగింది. ఈ క్రమంలోనే డ్రంక్ అండ్ డ్రైవ్ల ద్వారా వాళ్ళు ప్రమాదానికి గురై ప్రాణాలు పోగొట్టుకోవడంతో పాటు ఇటు సాధారణ ప్రజలకు కూడా ఇబ్బందులకు తలెత్తేటువంటి సందర్భం ఉన్న క్రమంలో అలాంటి యొక్క చేదు జ్ఞాపకాలు ఎవరి జీవితంలో కూడా ఉండకూడదు. కొత్త సంవత్సరాన్ని ప్రతి ఒక్కరూ సంతోషంగా ఆనందంగా కుటుంబ సభ్యులతో గలపాలి, ఏ కుటుంబంలో కూడా విషాదం నెలకొనకుండా ఉందని చెప్పేసి ఇప్పటికే హైదరాబాద్ సిపి సజ్జనార్తో పాటు తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి కూడా ఆకాంక్షించడం జరిగింది. ఈ క్రమంలోనే పోలీసులు అయితే అడుగడుగునా మనం చూస్తున్నాం
ఎందుకంటే క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించడంతో పాటు ఎక్కడ ఎవరు కూడా ఇబ్బందులు పడకుండా ఈ యొక్క డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తూనే మనం చూడవచ్చు. సాయంత్రం 7 గంటలకు ప్రారంభమైనటువంటి డ్రంక్ అండ్ డ్రైవ్ అయితే ముఖ్యంగా 7 గంటలకు చాలా ఫ్లోటింగ్ ఎక్కువగా ఉన్న క్రమంలో సాధారణ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఇటు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించడంతో పాటు ఎక్కడ కూడా ట్రాఫిక్ సంబంధించినటువంటి భద్రతా విషయంలో పోలీసులు కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యల నడుమ డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తూ ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి హైదరాబాద్ వ్యాప్తంగా కొనసాగుతుంది. మమత.